ఈరోజు బైబిల్ మాట, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యం కలవాడు, అధిక స్తోత్రం నొందదగినవాడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలం సృజించినవాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణలోకి రండి, పరిశుద్ధాలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయం బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రము దాని సంపూర్ణత ఘోషించును గాక, పొలము దానందలు గల సర్వము యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చుచున్నాడు. భూజనులందరూ తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. ఆమెన్. కీర్తనలు 96వ అధ్యాయము కొన్ని వచనములు.